శ్రావణ మాసంలో మనం భక్తిగా నోచుకునే మంగళవారాలు, శ్రావణ శుక్రవార పూజలలో తోరము చాలా ముఖ్యం. తోరాన్ని తయారు చేసుకొని, పూజలో అమ్మవారి దగ్గర ఉంచి, షోడశోపచార పూజ చేసి, మంగళవారం అయితే గౌరీదేవిని, శుక్రవారం అయితే లక్ష్మీదేవిని అష్టోత్తర నామాలతో పూజ చేశాక, ఆ తోరాన్ని చేతికి కట్టుకొని, అక్షింతలు చేతిలో పట్టుకొని కథ చదువుకోవాలి. ఇక తోరం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా తెల్ల దారంతో 9 పోగులు తీసుకుని, పూర్తిగా తడి పసుపు రాసి, పువ్వులతో ముడులు వేస్తూ 9 ముళ్లతో తోరం తయారు చేసుకోవాలి. వారి వారి ప్రాంతాచారాలను, కుటుంబ ఆచారాలను బట్టి కొంతమంది 5 పోగులు, 5 ముడులతో కూడా తోరాన్ని చేసుకుంటారు. అమ్మవారికి ఒకటి, పూజ చేసుకునే వారికి ఒకటి, మరియు ముత్తైదువుకు ఒకటి, ఇలా 3 తోరాలను తయారు చేసి, ముడులను కుంకుమతో అలంకరించి, అమ్మవారి దగ్గర ఉంచి, ఇప్పుడు చెప్పబోయే నామాలతో తోరగ్రంథి పూజ చేసుకోవాలి. కమలాయై నమః ప్రథమగ్రంథిం పూజయామి, రమాయై నమః ద్వితీయగ్రంథిం పూజయామి, లోకమాత్రే నమః తృతీయగ్రంథిం పూజయామి, విశ్వజనన్యై నమః చతుర్థగ్రంథిం పూజయామి, మహాలక్ష్మ్యై నమః పంచమగ్రంథిం పూజయామి, క్షీరాబ్ధితనయాయై నమః షష్టమగ్రంథిం పూజయామి, విశ్వసాక్షిణ్యై నమః సప్తమగ్రంథిం పూజయామి, చంద్రసహోదర్యై నమః అష్టమగ్రంథిం పూజయామి, వరలక్ష్మ్యై నమః నవమగ్రంథిం పూజయామి అంటూ పూజ చేసి, ఈ తోరబంధన మంత్రం చదువుతూ తోరాన్ని కుడి చేతికి కట్టుకోవాలి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం, పుత్రపౌత్రాభివృద్ధిం చ సౌభాగ్యం దేహి మే రమే.